నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు మణి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, ప్రస్తుతానికి ఏపీలో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కార్మికులకు ఎవరైతే ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారో వాళ్లకు ఈ పని గంటల పెంపు 8 నుంచి 10 గంటలు చేస్తూ ఇంకొక 3 గంటలు అదనంగా మీరు వాళ్ళను వాడుకోవచ్చు. సో పర్మిషన్స్తో అంటూ గవర్నమెంట్ ఒక బిల్ కూడా పాస్ చేయడం చూసాం మనం. అసలు ఎందుకు గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుందంటారు? మీరేం చెప్తారు? గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి గడిచిన 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తోంది. లేబర్ కోడ్స్ పేరు మీద వర్కింగ్ అవర్స్ పెంచాలి అని సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ ఈ ప్రయత్నం సీరియస్ గా చేస్తున్నారు. మోడీ గవర్నమెంట్ యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. మోడీ గవర్నమెంట్ టోటల్ గా ప్రో కార్పొరేట్స్ లాభాల కోసమే మోడీ గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. మోడీ గవర్నమెంట్ తీసుకున్న ఏ చర్యనైనా మీరు చూడండి, కార్పొరేట్స్ అనుకూలంగా ఉంటుంది. దానివల్ల వర్కింగ్ అవర్స్ ని పెంచాలి అన్నది లేబర్ కోడ్స్ లో ఒక భాగం. అది దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి. కానీ మోడీ గవర్నమెంట్ ఆ ప్రయత్నం చేయడానికి ధైర్యం చాలలేదు. ఎందుకంటే దేశం మొత్తం మీద ఇప్పటికి 22-23 సమ్మెలు చేసాం, అన్ని కార్మిక సంఘాలు కలిపి. వర్కింగ్ అవర్స్ పెంచడానికి వీలు లేదు అని చెప్పి మోడీ ఆగుతున్నాడు. కానీ మోడీకి బెస్ట్ ఫ్రెండ్ కదా మన చంద్రబాబు నాయుడు గారు. ఈయన మాత్రం ఆగలేకపోయారు. ఈయన తెల్లారు లెగిస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా ప్రో కార్పొరేట్స్ అనుకూలమైన మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈయన అసెంబ్లీలో తీర్మానం పెట్టి పాస్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు తెల్లారిస్తే విశాఖపట్నంలోనే ఉంటారు. తెల్లారులేస్తే పారిశ్రామికవేత్తల సమిట్స్ లో పాల్గొంటారు, ఈ గవర్నెన్స్ మీటింగ్స్ లో పాల్గొంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. తెల్లారులేస్తే ఆయన నోటంటూ వచ్చేది పెట్టుబడిదారులు, వాళ్ళ సంక్షేమము, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు, ఇవే తెల్లవారు లెగిస్తే మాట్లాడతారు. అందులో భాగంగానే పెట్టుబడిదారులకు మరింత లాభాలు చేకూర్చాలి. ఈ పెట్టుబడిదారులకి చెప్పాలన్నమాట చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మేము కార్మికుల్ని మీ కాళ్ళ కింద బానిసల్లాగా ఉంచుతాం, వాళ్ళ వర్కింగ్ అవర్స్ పెంచుతాం, వాళ్ళని ఎంతైనా మీరు ఉపయోగించుకోవచ్చు, వాళ్ళ రక్త మాంసాలను పీల్చి పిప్పి చేయొచ్చు అని చెప్పి పారిశ్రామికవేత్తలందరికీ ఈయన ఒక సందేశం ఇవ్వదలుచుకున్నారు. ఆ సందేశం ఇచ్చే భాగంలోనే ఈ వర్కింగ్ అవర్స్ పెంపు అన్నది. ఇప్పటికున్న వర్కింగ్ కండిషన్స్, లివింగ్ కండిషన్స్ లో 8 అవర్స్ వర్క్ చేయడమే ఒక వర్కర్ కి చాలా కష్టమైపోతుంది. తిండి నాణ్యత లేదు, సరైన సౌకర్యాలు లేవు, సరైన వైద్య సౌకర్యాలు లేవు, బాడీ స్ట్రెంగ్త్ లేదు, ఊసురోమని జనాలు ఉన్నారు. పోనీ ఏ ఫ్యాక్టరీలోనైనా, ఏ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లోనైనా, ఏ సంస్థలోనైనా, ప్రైవేట్ సంస్థలోనైనా చట్ట ప్రకారం వేతనాలు అమలవుతున్నాయా? చట్ట ప్రకారం సెలవులు వస్తున్నాయా? చట్ట ప్రకారం వర్కింగ్ అవర్స్ అమలు అవుతున్నాయా? వాళ్ళకి కట్టాల్సిన పిఎఫ్, ఈఎస్ఐ చట్ట ప్రకారం ఉందా? బోనస్ చట్ట ప్రకారం ఇస్తున్నారా అన్న ఒక్క ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎంక్వైరీ చేశారా? మణి మ్యామ్, ఇప్పుడు మనకున్నది 24 గంటలు మాత్రమే, అది ఎవరికైనా సరే. ఈ రోజు మీరు అంటున్నట్టుగా మనం చేస్తున్న పనికి, మనం తింటున్న తిండికి, మన జీవన శైలికి 8 గంటలు నిద్రపోకపోయినట్లయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ప్రతి మనిషి తనకు తాను కొంత వ్యాయామం కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఒక డిసిప్లిన్ లైఫ్లో వెళ్ళలేకపోయినట్లయితే మన లైఫ్ స్పాన్ తగ్గిపోవడాన్ని చూస్తూ ఉన్నాం. 8 గంటలు పనిచేయడమే చాలా కష్టసాధ్యమైపోతుంది. ఇప్పుడు ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్న వాళ్ళు కార్మికులు అంటే వాళ్ళు కాయ కష్టం చేయాల్సిందే, కష్టపడాల్సిందే, బాడీని కాస్త నలగొట్టాల్సిందే. సో 8 గంటలు పనిచేయడమే కష్టమైనప్పుడు సాధారణంగా ఒక మనిషి 8 గంటల ఆఫీస్ టైమింగ్ అయితే, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకైతే ట్రాఫిక్ టైం మనం చూస్తూ ఉంటాం. 1-2 గంటలు రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి. అందులో మహిళలు ఉంటారు, పాలిచ్చే తల్లులు ఉంటారు,
ఓకే. అండ్ మగవారికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని గంటలు జర్నీ చేసి నువ్వు 10 నుంచి 13 గంటలు నీ ఆఫీస్లోనే ఉంటే కుటుంబానికి కేటాయించే టైం ఏంటి, వ్యక్తిగతంగా నీకుండే టైం ఏంటి, దీన్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేదు గవర్నమెంట్? అసలు పరిగణలోనికి ఎందుకు చూడట్లేదు? గవర్నమెంట్ ఒక్క పారిశ్రామికవేత్తలే సంపద సృష్టికర్తలు. వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద కార్మిక వర్గం బతకాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్. అందుకనే మీరు చెప్పినట్టు ఇవన్నీ విషయాలు ఆలోచించుంటుంటే చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ అవర్స్ పెంచరు, అదే సమయంలో అన్ని సంస్థల్లోనూ కనీస వేతనాలు అమలు అయ్యేటట్టు వాళ్ళకి రావాల్సిన చట్టబద్ధమైన అన్ని హక్కులు వచ్చేటట్టు చూసిండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ లో పారిశ్రామికవేత్తలు వాళ్ళు టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న మేడం గారు, ఇప్పుడున్న తిండి 8 గంటల శక్తి కూడా లేదండి. పోతున్నారు 13 గంటలు. కానీ ఒక మనిషి ఫ్యాక్టరీలోనో షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లోనో ఏ ప్రైవేట్ సంస్థలోనో పనిచేసి ఇంటికి వస్తే మళ్ళీ లేచిందాకా పడుకునే ఉంటాడు. అంటే పని, నిద్రపోవడం, ఇంకా మనిషి జీవితం ఉండదు. ఒక బానిస జీవితం. ఒక బానిస ఎలాగండి ప్రవర్తిస్తారు? మనం గొలుసులు కడతాము, గొలుసులు ఇప్పి పని చేయించుకుంటాము, మళ్ళీ వచ్చి గొలుసుల్లో బంధిస్తాం. చూడండి, అటువంటి బానిస జీవితాన్ని ఇవ్వదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కార్మిక వర్గానికి. ఎంత అన్యాయం అండి ఇది! 1886కు ముందు ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులే ఉండేవి. కార్మికుల్ని 14 గంటలు, 15 గంటలు, 16 గంటలు పని చేయిస్తే ప్రపంచ కార్మిక వర్గం అంతా పోరాడి 100 ఏళ్లు పోరాడి అనేక వందల మంది ప్రాణత్యాగాలు చేసి 8 గంటలు పనిదినం, 8 గంటలు నిద్ర, 8 గంటలు సాంఘిక జీవనం. అది కుటుంబానికి కానీ, స్నేహితులకు కానీ, లేకపోతే ఊర్లో కానీ సాంఘిక జీవనం కోసమని 3 ముక్కలు చేసి శాస్త్రీయంగా దాన్ని విభజిస్తే అది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఆమోదించడానికి ఇంకొక 100 సంవత్సరాలు పట్టింది. కార్మికులకున్న ఏకైక హక్కు అది 8 గంటల పనిదినం. దాన్ని కూడా కాలరాచే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారండి? ఈయన ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారా నేను వర్కింగ్ అవర్స్ పెంచుతాను, నాకు ఓటేయండి అని? ఈయన ఎలక్షన్స్ లో ఏం చెప్పారు? అందరికీ వేతనాలు పెంచుతానన్నారు, అందరి యొక్క సంక్షేమం చూస్తానన్నారు. రైతులు, కార్మికులు, చేనేతదారులు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళ సంక్షేమం నా బాధ్యత అని చెప్పారు. బీసీలకు అగ్రపీఠం వేస్తాము అని చెప్పారు. కార్మికుల్లో ఎవరుంటారండి? ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు. అగ్రవర్ణాల్లో పేదలు ఉంటారు. కులపరంగా కూడా మనం చూసుకుంటే కార్మికుల్లో అత్యధిక మంది ఉండేది బీసీ, ఎస్సీ, ఎస్టీ. మరి వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తానన్న అతను ఇంత దారుణంగా వర్కింగ్ అవర్స్ ఎలా పెంచుతారండి? అసలు ఎవరితో డిస్కస్ చేశారండి? ఆంధ్ర రాష్ట్రంలో బలమైన కార్మిక యూనియన్స్ ఉన్నాయి, మాట్లాడారా? అసలు కార్మికుల శ్రమ లేకుండా, కార్మికుల ఆలోచన లేకుండా, కార్మికుల పని లేకుండా ఏ సంస్థ ముందుకెళ్తుందండి? నిజానికి సంపద సృష్టికర్తలు కార్మికులు, కార్మికుల శ్రమ. యజమానులు పెట్టుబడి పెట్టే ఊరుకుంటారండి. దాన్ని అభివృద్ధి చేసే పని కార్మికులు చేస్తారు. ఇప్పుడు అటువంటి కార్మికులకి ఏ విలువ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా అన్యాయం. మేడే స్ఫూర్తితో ఏదైతే 8 గంటల పనిదినం వచ్చిందో ఆ పనిదినాన్ని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర కార్మిక వర్గం కాపాడుకుంటది. మేము తిరిగి తిప్పుకొడతాము. రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలకు చెప్తాం. ఈయన బీసీ వ్యతిరేకి, ఎస్సీ వ్యతిరేకి, కార్మిక వ్యతిరేకి. తప్పకుండా ఏదైతే లా పాస్ చేశారో ఆ పాస్ చేసిన లాను వెనక్కి తీసుకోవాలి. 8 గంటల పనిదినం, 8 గంటల కన్నా ఎక్కువ మేనేజ్మెంట్కి అవసరమైతే ఓటీ చేయించుకోండి, ఓటీ ఇవ్వండి. అంతేగాని 8 గంటల అఫీషియల్ పనిదినం ఉన్నప్పుడే 10 గంటలు పని చేయించుకుంటున్నారు మేడం, ఓటీ ఇవ్వకుండా. మణి మ్యామ్, ఇప్పుడు మనం పనిని, ఏ పని అయినా సరే దాన్ని మనం 2 భాగాలుగా విభజించడాన్ని చూస్తూ ఉంటాం. ఒకటి కాయ కష్టం చేయడం, మ్యాన్ పవర్, కష్టపడడం మనిషి. ఇంకొకటి మన తెలివితేటల్ని, మన మైండ్ని ఉపయోగించేది. చాలామంది వైట్ కాలర్ జాబ్ అంటారు, సిస్టమ్ ముందు గంటలు కూర్చొని పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ షర్ట్ కూడా నలగని పరిస్థితి. ఓకే, వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. కొన్ని పనులు మనం చూస్తున్నట్లయితే మనం కాయ కష్టంతో చేస్తూ ఉంటారు కదా, ఈ రకంగా మనం చూస్తాం. ఇప్పుడు మన ఐటీ సెక్టార్ చూసినట్లయితే 7 రోజుల్లో 5 రోజులు మాత్రమే పని వాళ్ళకి, మిగతా 2 రోజులు సాటర్డే సండే కంప్లీట్ హాలిడే వాళ్ళకి.
కొన్ని దేశాలలో కొన్ని సంస్థలకి సంబంధించి ఇంత కనుక మనిషి తన మైండ్ పవర్ పెట్టినట్లయితే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని దాన్ని 4 రోజులకే కుదించే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు నీ మెంటల్గా ఉండేదానికి 4 రోజులు పని చాలు అని డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక సగటు మనిషి ఇప్పుడున్న ఆహార పరిస్థితులు కావచ్చు, జీవన విధానం కావచ్చు, 10 నుంచి 13 గంటలు ఇంటి పెద్ద పని చేయడానికి వెళితే వాళ్ళ లైఫ్ టైం ఏమవుతుంది? వాళ్ళు ఎంతవరకు అని కష్టపడగలుగుతారు? అసలు మన శరీరం దానికి సపోర్ట్ చేస్తుందా? అంతటి పోషకాహారం మనకు అందుతుందా ఈ రోజుల్లో? అది కూడా మెంటల్గా ఒక స్ట్రెస్సే కదా. ట్రాఫిక్లో పడి నువ్వు 2-3 గంటలు ప్రయాణం చేసి 10 నుంచి 13 గంటలు నువ్వు అక్కడే కార్మిక పని చేసుకుంటే ఇంక ఏంటి పరిస్థితి? అమ్మా కామ్రేడ్, ప్రపంచంలో మన దేశంలో కార్మికులంత అనాథలు ఇంకెవరు ఉండరమ్మా. ఇక్కడ కార్మికుల యొక్క సంక్షేమం గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. లేబర్ డిపార్ట్మెంట్ అది ఎందుకు పనికిరాదు, అది యజమానుల డిపార్ట్మెంట్. గవర్నమెంట్ లో ఎలక్షన్స్ లో ఒక మాట చెప్తే, ఎలక్షన్స్ అయిపోయాక ఒక మాట చెప్తే. మా తమ్ముడు జర్మనీలో వర్క్ చేస్తున్నాడు. డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ లో అతను కానీ స్ట్రెస్ ఫీల్ అయితే మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఆయన స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి ప్రత్యేకమైన సెలవులు ఇస్తారు. ఆ సెలవుల్లో ప్రత్యేకంగా డాక్టర్ని నియమిస్తారు. అతను పూర్తిగా నేను స్ట్రెస్ రిలీజ్ అయ్యాను అన్నాకే మళ్ళీ డ్యూటీ ఇస్తారు. అలాగే జపాన్ లో 6 అవర్స్ వర్కింగ్ అవర్స్, ఎందుకంటే మొత్తం అందరికీ పని కల్పించాలనే దాంట్లో. చైనాలో పూర్తిగా ప్రో లేబర్ పాలసీస్ ప్రపంచం. అలాగే ఎక్కడా కూడా జీతం ఎగ్గొట్టే పరిస్థితి ఉండదు. అమెరికా కానీ మీరు అభివృద్ధి చెందిన ఏ దేశంలోనైనా తీసుకోండి, చైనా తీసుకోండి, ఏ దేశంలోనైనా చేసుకోండి, పని చేసిన కాలానికి ఖచ్చితంగా జీతం చెల్లిస్తారు. మన దేశంలో అండి, ఇక్కడ వైజాగ్ లో సినర్జీస్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 7 నెలల నుంచి వర్కర్స్ కి జీతాలు లేవు. దాని గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోదు. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు, లేబర్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు. అలా వాయిదాలు వేస్తూనే ఉంటారు. స్టీల్ ప్లాంట్ లో 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ని తీశారు. ఆల్రెడీ అక్కడ పని చేస్తున్న వర్కర్స్ కి సంవత్సర కాలంగా పూర్తి జీతం చెల్లించట్లేదు. ప్రతి నెల 25%, 30% జీతం పెండింగ్ పెడుతూనే ఉన్నారు. డైరీలో 300 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ని తొలగించారు. ఇప్పటికి వాళ్ళని తిరిగి పనిలో పెట్టుకోవడం కానీ, వాళ్ళకి మళ్ళీ పని చూపించడం కానీ జరగటం లేదు. కానీ విదేశాల్లో అండి, మనకి పని గవర్నమెంటే కానీ తీసేస్తే మళ్ళీ 6 నెలల దాకా మనం పనిలో చేరిన దాకా వాళ్ళు జీతం ఇస్తారు. మన సంక్షేమం చూస్తారు, ఫుడ్ కూపన్స్ ఇస్తారు, మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చూస్తారు, వేరే ఆల్టర్నేటివ్ పని చూస్తారు, పని చేసిన దానికి ఖచ్చితంగా జీతం చెల్లిస్తారు. కానీ మన దేశంలో అండి చిన్న చిన్న వాళ్ళకి కూడా జీతాలు చెల్లించరండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆర్పీలు ఉన్నారు, డ్వాక్రా గ్రూప్స్ మేనేజ్ చేస్తారు. వాళ్ళకి 3 నెలల నుంచి జీతాలు లేవు, వివోఏలకి జీతాలు లేవు, ఆశాలకి 2 నెలల నుంచి జీతాలు లేవు, మిడ్ డే మీల్స్ వాళ్ళకి 3 నెలల నుంచి బిల్స్ లేవు. జీతాలు కూడా సక్రమంగా చెల్లించరు. జీతాలు సక్రమంగా చెల్లించట్లేదు, దాని మీద ఏం యాక్షన్ అన్నది ఆలోచించరు. వీళ్ళు ట్రాఫిక్ లో ఏ బాధలు పడతారో ఆలోచించరు. ఇంట్లో తిండి ఏమండి గడిచిన 5 ఏళ్లుగా ఒక్కదాని ధర తగ్గిందండి. తిండి వస్తువుల ధర అవన్నీ ఆకాశాన్ని అలా వెళ్ళిపోతాయి. జీతం మనీ మ్యామ్, ఇప్పుడు కార్మికులకు సంబంధించి ఇటువంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎవరితోనూ సంప్రదించలేదు. అసలు కార్మిక చట్టంలో ఈ 10 గంటలకు సంబంధించి కావచ్చు, లేకపోతే 10 గంటల పెంపుకు సంబంధించి కావచ్చు, ఏముంది అండ్ లేబర్ హక్కులేంటి? మేడం, ఇప్పటి వరకు భారతదేశంలో 8 గంటల పనిదినం ఉంది. 8 గంటలకు మించి ఎవరైనా ఎక్కడైనా పని చేయించుకోవాలంటే ఓటీ ఇవ్వాలి. ఇది చట్టం మేడం, వర్కింగ్ అవర్స్ సంబంధించి. ఈ చట్టాన్ని 4 లేబర్ కోడ్స్ పేరు మీద మార్చడానికి మోడీ ప్రభుత్వం మన కరోనా టైంలో కంకణం కట్టుకుంది. పార్లమెంట్ లో లేబర్ కోడ్స్ పాస్ అయిపోయాయి, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి భయపడింది. ఎందుకంటే కార్మిక వర్గం అంతా ప్రతి సంవత్సరం సమ్మెలు చేస్తున్నాం, అన్ని కార్మిక సంఘాలు కలిపి ప్రతి సంవత్సరం సమ్మెలు చేయడం వల్ల దాని ఇంప్లిమెంటేషన్ ఆపారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి వర్కింగ్ అవర్స్ పెంచారు. ఇప్పుడు అఫీషియల్ వర్కింగ్ అవర్స్ 10 అవర్స్. ఇప్పుడు ఓటీ ఇంకా అదనంగా ఇంకొక 3 గంటలు లేబర్ ఆఫీసర్ పర్మిషన్ తో పని చేయించుకోవచ్చు. లేబర్ ఆఫీసర్ ఏముందండి, క్షణంలో పర్మిషన్ ఇచ్చేస్తారు, ఆయన ఫోన్ లోనే ఇచ్చేస్తారు పర్మిషన్. మన ఆంధ్ర రాష్ట్రంలో లేబర్ ఆఫీసర్లకు ఏ హక్కులు లేవండి. ఇంతకు ముందు ఇన్స్పెక్షన్ చేసే హక్కు, ఒక ఫిర్యాదు రాసే హక్కు,
ఇంతకు ముందు ఉండేవండి. ఇంతకు ముందు లేబర్ లాస్ ఇంప్లిమెంట్ చేయకపోతే జైలుకి పంపించే విధంగా చట్టాలు ఉండేవి. ఇప్పుడు వాటన్నిటిని పెనాల్టీ వేసే చట్టాల కింద మార్చేశారు. అసలు జీతం ఇవ్వకపోతే పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరు మేడం. ఇప్పుడు మణి మ్యామ్, ఇప్పుడు కార్మికుల పని సమయం అంటే టైమింగ్ పెంచేటప్పుడు ఏపీలో బలమైన కార్మిక సంఘాలు ఉన్నాయి. ఓకే, మీతో ఏమన్నా మాట్లాడారా? ఏదైనా ఒక్కసారైనా మీతో మీట్ అవ్వడం, చర్చలు జరగడం? చెప్పండి మేడం. సారీ మ్యామ్, ఇప్పుడు కార్మిక సంఘాలు ఉన్నాయి ఏపీలో, బలంగా పనిచేస్తున్నాయి మీరు చెప్తున్నట్టుగా. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ మీతో సంప్రదింపులు ఏమైనా జరిగాయా? మాట్లాడారా? ఏ సంప్రదింపులు జరగదు మేడం. చంద్రబాబు నాయుడు గారికి అసలు వర్కర్స్ ఎక్కడ కనబడుతున్నారమ్మా? వర్కర్స్ యూనియన్స్ ఎక్కడ కనబడుతున్నాయి? ఆయనకి ఏం కనిపించట్లేదు కదా. ఏకపక్షంగా పెట్టుబడిదారులే కనబడుతున్నారు. వైజాగ్ కి వారానికి 3 సార్లు వస్తారు. 3 సార్లు నా హోటల్లో లేకపోతే రాడిసన్ హోటల్ అని బీచ్ రోడ్ లో పెద్ద హోటల్ ఉంది, ఆ హోటల్లోనే ఉంటారు పారిశ్రామికవేత్తలు. దేశంలో పారిశ్రామికవేత్తలు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళని కలుస్తారు. ఈ గవర్నెన్స్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ హెడ్స్ ని కలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఎవరైనా పారిశ్రామికవేత్త చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారనుకోండి, నేను ఇక్కడ డేటా సెంటర్ పెట్టదలుచుకున్నాను, లేకపోతే TCS ని పెట్టదలుచుకున్నాను, లేకపోతే ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టదలుచుకున్నాను అని అడగడం పాపం చాలా చీప్ గా ఎకరా 99 పైసలకి ఇచ్చేస్తారమ్మా. అలా వాళ్ళు ఎన్ని ఎకరాలు కోరుకుంటే అన్ని ఎకరాల భూమి ఇస్తారు. ఏమైనా అంటే ఉపాధి కల్పిస్తాం. ఇంతవరకు ఎంత ఉపాధి వచ్చింది ఎవరు చెప్పరు. ఎప్పుడు ఆ డేటా సెంటర్లు ప్రారంభమవుతాయి ప్రజలకి ఏ సమాచారము ఉండదు. కానీ ప్రభుత్వ భూమి మాత్రం ఆ కంపెనీ యజమానులకి చాలా చీప్ గా వెళ్ళిపోతుంది 99 పైసలకి. TCS వాళ్ళకి కానీ, ఉర్సా వాళ్ళకి కానీ, అదానీ డేటా సెంటర్ వాళ్ళకి కానీ చాలా చీప్ గా ఇచ్చేస్తారు. ఇంకెవరైనా వచ్చినా చాలా చీప్ గా ఇచ్చేస్తారు. ఆఖరికి లూలు మాల్ అని, అది ఒక షాపింగ్ మాల్, అతిపెద్ద షాపింగ్ మాల్ అంతే లూలు మాల్. దాంట్లో వచ్చే జాబ్లు ఏంటమ్మా? సేల్స్ మెన్ జాబ్లు. కొంత ఇవి వస్తాయి, హౌస్ క్లీనింగ్, తర్వాత మెయింటెనెన్స్ జాబ్లు, లేకపోతే సెక్యూరిటీ గార్డ్ జాబ్లు వస్తాయి. దానికి 13 ఎకరాల భూమి ఆర్కే బీచ్ సెంటర్ లో, ఆర్కే బీచ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వెనకాతలు ఉన్న 13.74 ఎకరాల భూమిని చాలా కారుచౌకగా ఇచ్చారమ్మా. 1500 కోట్లు విలువ చేసే భూమిని 99 సంవత్సరాలకి 8 కోట్లకి ఇచ్చారు. ఏమేనంటే ఉపాధి కల్పన. వాళ్ళేమో GST కట్టక్కర్లేదట, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండవట, వాళ్ళేమో మొదటి 5 సంవత్సరాలు కరెంటు బిల్లు కట్టక్కర్లేదట, నాలా చట్టం ఉంది, ఆ నాలా చట్టం కింద కట్టే రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టక్కర్లేదట, మొదటి 3 సంవత్సరాలు లీజ్ కూడా కట్టక్కర్లేదట. వాళ్ళకేమో అంత డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు? ఉపాధి కల్పన అని చెప్తున్నారు. ఉపాధి ఏమొస్తుందో తెలియదు కానీ ప్రభుత్వ భూమి మాత్రం ప్రైవేట్ పరం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి యజమానులు ఒక్కలే కనబడుతున్నారు, కార్మికులు కనిపించట్లేదు, కార్మిక సంఘాలు కనిపించట్లేదు, కార్మికులు పడుతున్న బాధలు కనిపించట్లేదు. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఒక్కరోజు కార్మికుడిగా బతకండి, 13 గంటలు పనిచేయండి. మేమేం తింటున్నాం? మాకు 10,000 రూపాయల వేతనం. ఈ 10,000 రూపాయల వేతనంతో మేమేం తింటున్నాం? అదే తిండి తిని మేము ఎలాంటి ఇంట్లో ఉంటున్నామో అలాంటి ఇంట్లోనే ఉండి ఒక్కరోజు 13 గంటలు పనిచేయమనండి. అప్పుడు మాట్లాడమనండి కార్మికుల యొక్క కష్టం ఏంటి అనేది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకైనా అండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వాళ్ళ చేత 13 గంటలు 14 గంటలు పని చేయించేస్తున్నారు. కనీసం వాళ్ళకి నెలలో 2 రోజులు సెలవు ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సెలవులు ఎంత పెద్ద సమస్య తెలుసండి. సెలవులు ఇవ్వరు. సెలవు ఒకవేళ తీసుకుంటే జీతం కట్ చేసి సెలవు ఇస్తారు. ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది చూడండి, ఆ సెలవు కూడా మెజారిటీ సంస్థల్లో ఇంప్లిమెంట్ కాదు. నీకు సెలవు కావాలి అంటే నువ్వు జీతం కట్ చేసుకోవాల్సిందే. అలాగే పండగ హాలిడేస్ ఉంటాయి, సాధారణ సెలవులు ఉంటాయి, ఆ సెలవులు ఎక్కడ ఇంప్లిమెంట్ కావు. ప్రైవేట్ దాంట్లో ఇప్పటికే 8 గంటల వర్కింగ్ అవర్స్ ఉన్నప్పుడే చాలా పెద్ద ఎత్తున ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది, శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు 13 గంటలు అయితే బానిసలకి మనుషులకి ఏ తేడా ఉండదు. మణి మ్యామ్, ఇప్పుడు ఈ కార్మికుల్లో మహిళలు కూడా ఉన్నారు. ఓకే, ఇంటిని చక్కబెట్టుకోవాలి, పని చేసుకోవాలి, ఇంట్లో ఇద్దరు పని చేస్తే తప్ప వాళ్ళ ఫ్యామిలీని ఈరోజు గెట్ ఆన్ కాలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మహిళలు 10 నుంచి 13 గంటలు ఆఫీసుల్లో పనిచేస్తేనో లేకపోతే ఒక కార్మిక వృత్తిలో ఉంటేనో ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు?
మనకు తెలుసు మహిళలు ఎదుర్కొనే సమస్యలు అనేకమైన ఉంటాయి. అంటే వాళ్ళ ఆలోచన ఏంటి గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి? గవర్నమెంట్ ఇంతవరకు నైట్ అవర్స్ ఈ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లో కానీ ఫ్యాక్టరీస్ లో కానీ నైట్ అవర్స్ ఇంకా లేవమ్మా. ఇప్పుడు నైట్ కూడా వర్క్ చేయించవచ్చు అని చెప్పి నిన్న జీవో పాస్ చేశారు. అసలు ఆడవాళ్ళు ఇంట్లో మొత్తం పని చేస్తారు, ఇక్కడ ఆఫీస్కి వచ్చి కూడా చాలా సిన్సియర్ గా ఉంటారు. వర్క్ ప్లేస్ లో ఆడవాళ్ళు చాలా సిన్సియర్ గా ఉంటారు. అలాంటి ఆడవాళ్ళకి ఎదుర్కొనే సమస్యల మీద కూడా కనీసమైన సానుభూతి లేదు. చాలా చోట్ల ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ ఇంప్లిమెంట్ కాదు. వాళ్ళకి ప్రతి నెల ప్రత్యేకమైన మెన్షర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ సెలవుల గురించి కూడా మాట్లాడరు. వాళ్ళకి ప్రసూతి సెలవులు ఉంటాయి, ఆ సెలవుల ఇంప్లిమెంటేషన్ ప్రైవేట్ సెక్టర్ లో ఒక్కసారి కానీ పనిచేసే అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే తన డ్యూటీ మానేయాల్సిందే. మళ్ళీ పిల్లల్ని కానీ పిల్లలకి పాలిచ్చి వాళ్ళని అమ్మ చేతిలోనో అత్త చేతిలోనూ పెడితేనే మళ్ళీ డ్యూటీ. డైరెక్ట్ గా చెప్పేస్తారు మీరు డ్యూటీ మానేయండి అని. చాలా మంది గర్భస్రావాలు చేయించుకుంటారు, పీరియడ్స్ రాకుండా మందులు వేసుకుంటారు. వాళ్ళ శరీరాలు ఏమవుతాయి? ప్రకృతి పగబెడుతుంది ఆడవాళ్ళని. 50 ఏళ్ళు వచ్చేసరికి ముఖ్యంగా 40 to 50 మధ్య ఏజ్ ఆడవాళ్ళకి ప్రకృతి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో, గర్భాశయానికి సంబంధించిన ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ప్రతి ఆడ మనిషికి తెలుసు. అలాంటి ఆడవాళ్ళకి అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ శారీరక బద్ధని తగ్గించాలి. అలాంటి ఒక్క పాలసీ మన దగ్గర ఉంది. ఇప్పుడు ఈ ప్రైవేట్ సెక్టార్ ని పెంచుతున్నారు కదా విపరీతంగా. ప్రైవేట్ సెక్టార్ లో అసలు ఆడవాళ్ళని తీసుకోరు తెలుసా అమ్మా. ఎందుకు అంటే ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ ఇవ్వాలి. ఆడవాళ్ళు అంటే తక్కువ జీతానికి వస్తేనే ఆడవాళ్ళు, ఎక్కువ జీతంకి వస్తే ఆడవాళ్ళు కాదు. ముఖ్యంగా ఫ్యాక్టరీస్ లో ఆడవాళ్ళని తీసుకుంటే తక్కువ జీతానికే తీసుకుంటారు. మగవాడితో సమానంగా వీళ్ళకి జీతం ఇవ్వాల్సి వస్తే అసలు తీసుకోరు. మిగతా షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, మిగతా సంస్థల్లో వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా, పీరియడ్స్ ప్రాబ్లం వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా వీళ్ళు ఉద్యోగం వదులుకోవాల్సిందే. కొన్ని కుటుంబం అయినా అభివృద్ధి చెందిందా అంటే కుటుంబం ఏమీ అభివృద్ధి చెందలేదు. మగవాళ్ళు ఇంట్లో మగవాళ్ళ కిందే ఉంటున్నారు. ఇల్లంతా సర్దుకొని పిల్లల్ని చూసుకొని డ్యూటీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆడ మనిషి 50 సంవత్సరాలకి 70 సంవత్సరాల ముసలిది అయిపోతుంది, శక్తి లేకుండా పోతుంది. ఈ మన దగ్గరేమో పురుషాధిక్యత కుటుంబం, పురుషాధిక్య కుటుంబం. దానివల్ల అక్కడే అడిషనల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ డ్యూటీలో వర్కింగ్ అవర్స్ దగ్గర మళ్ళీ హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్. ఆడవాళ్ళకి అందంగా ఉండడమే పెద్ద సమస్య. పొరపాటున ఆరోగ్యంగా అందంగా ఉన్నారా అక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ రెడీ అయిపోద్ది. బయటికి చెప్పలేము. ఒకవేళ నా మీద ఏదైనా హెరాస్మెంట్ జరిగింది అని చెప్పాలి అంటే నువ్వే ఎగవేషలేసావో అని తిరిగి ఆడవాళ్ళని నిందించడం. సెక్షువల్ హెరాస్మెంట్ ని నిరోధించేందుకు వర్క్ ప్లేస్ లో కమిటీలు ఏర్పాటు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది, చట్టము ఉంది. కానీ ఏ ప్రైవేట్ సంస్థలోనూ ఒక్క ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ కూడా ఉండదు. ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు నైట్ షిఫ్ట్లు. ఎక్కడికి వెళ్తారమ్మా ఆడవాళ్ళు? ఇప్పుడు 8 గంటల నుంచి 13 గంటలు అంటే సుమారు 5 గంటలు సమయాన్ని పెంచారు. ఓకే, మరి ఈ పెంపుతో పాటు సెలవులకు సంబంధించి ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా? మీరు అన్నారు ఒకవేళ 10 గంటలు ఎక్కువగా పనిచేసినట్లయితే ఓటీ ఆ మనీ వాళ్ళకి ఇస్తున్నారా? జీతాలు సక్రమంగా అందిస్తున్నారా? మహిళలు రాత్రి వేళల్లో పనిచేయాల్సిన పరిస్థితులు వస్తే ఆ సెక్యూరిటీని కల్పిస్తున్నారా? ఎంతవరకు మహిళలు ధైర్యంగా ఉద్యోగాలలో పనిచేయవచ్చు? ఈ పాయింట్లకు సంబంధించి మరి ఏమైనా మీకు ఒక నోట్ రావడం కానీ, ఒక డెసిషన్ కానీ తెలిసిందా? ఏమైనా దాని గురించి స్పందించారా, మాట్లాడారా? అసలు ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అసలు కార్మికుల దృష్టికోణం నుంచి ఏం ఆలోచించారు? ఏమీ ఆలోచించలేదు. ఇప్పుడు నైట్ డ్యూటీలు, సెక్యూరిటీ ప్రాబ్లం. మన దేశంలో ఆడవాళ్ళు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇల్లు క్షేమం కాదు, రోడ్డు క్షేమం కాదు, ఆఫీసు క్షేమం కాదు, గుడి క్షేమం కాదు, బడి క్షేమం కాదు. ఇలాంటి టైంలో నైట్ వర్క్స్ ఇస్తే వాళ్ళ సెక్యూరిటీ ఏంటి? అసలు ఓటీ ఎక్కడైనా ఇంప్లిమెంట్ అవుతుందా? ఓటీ వరకు ఎందుకు? చట్ట ప్రకారం జీతాలు ఎక్కడైనా ఇంప్లిమెంట్ అవుతున్నాయా? చట్ట ప్రకారం ఎక్కడైనా సెలవులు ఇస్తున్నారా? ఒక్క ఎంక్వైరీ చేసి అప్పుడు దాని మీద ఒక నివేదిక తెప్పించుకొని ఏం చర్యలు చేపట్టాలి అనేది ఆలోచించి ఉండుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ అవర్స్ పెంచి ఉండేవాళ్ళు కాదు, వేతనాలు పెంచి ఉండేవాళ్ళు, సెలవుల్ని గ్యారంటీ చేసి ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ దృష్టి ఎక్కడుంది? ఆయన కనిపించినట్లా అదానీ, అంబానీ
టీసీఎస్, లూలు ఇలాంటి పారిశ్రామికవేత్తలే. ప్రజలు కనిపించట్లేదు అతనికి, అందుకే కార్మికులు కనిపించట్లేదు. ఏ డిస్కషన్ జరగలేదమ్మా. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి మ్యామ్? మణి మ్యామ్, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? మేడం, మా డిమాండ్ ఒకటే, ఏదైతే వర్కింగ్ అవర్స్ పెంచారో ఆ వర్కింగ్ అవర్స్ ని వెనక్కి తీసుకోవాలి. 8 hours వర్కింగ్ డే కిందే ఉంచాలి. ఇది మా మొట్టమొదటి డిమాండ్. 2, కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, సెలవులు, బోనస్ లాంటి కార్మిక చట్టాలు ఎలా అమలు అవుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వమే ఒక సమగ్ర విచారణ చేపట్టాలి. దాని ఆధారంగా ఎవరైతే ఈ చట్టాలను ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్స్ పెట్టాలి. వేతనాలు పెంచాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ఈ పని చేస్తే ప్రొడక్టివిటీ వస్తుంది. లేదనుకోండి ఊసురోమని జనాలు ఉంటారు, వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి, ప్రొడక్టివిటీ మాత్రం పెరగదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆశించి ప్రొడక్టివిటీ పెంచాలి అని చెప్పి తెచ్చారో ఆ ప్రొడక్టివిటీ పెరగదు, ఇంకా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. మనిషికి సంతోషం లేని చోట, మనసు లేని చోట ఎందుకమ్మా మనసు పెట్టి పనిచేస్తాడు? నాకు ఇవ్వాల్సిన జీతం 18,000 అయితే నాకు 10,000 చేతిలో పెడితే నాకు మనసు ఎలా వస్తుంది పని చేయడానికి? నాకు ఇవ్వాల్సిన సెలవు ఇవ్వకుండా, సెలవు ఇచ్చిన రోజు కూడా నా జీతం కట్ చేస్తే నాకు ఎందుకు పని చేయాలనిపిస్తుంది? నా సంతోషం ఏది? నేను బానిసనా? ఓటేసే బానిసని, పని చేసే బానిసనా? కార్మిక వర్గం అంతా పెట్టుబడిదారులకు బానిసలుగా ఇతను మార్చదలుచుకున్నారా? కాబట్టి ఇమీడియట్ గా ఒక ఎంక్వైరీ, ఒక పెద్ద స్థాయి కమిషన్ వేసి కార్మిక యొక్క స్థితిగతుల్ని పెంచడానికి ఒక తీవ్రమైన ప్రయత్నం చేయాలి అని చెప్పి కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ 8 hours వర్కింగ్ అవర్స్ కింద ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలు, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కార్మిక సంఘాలు ప్రతిరోజు ఆందోళన చేపడతాయి. అవసరమైతే సమ్మెకు కూడా వెళ్తాం. మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఒకటే, మీరు వెంటనే చేసిన తప్పుని సరిదిద్దుకోండి, 8 hours వర్కింగ్ అవర్స్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎస్ మణి గారు, మీరు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఏదైతే పెంచిన పని గంటలు ఉన్నాయో అవి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గా 8 hours తీసుకురావాలి. అండ్ మీరు అన్నట్టు ఏదైతే ఉద్యోగాలకి సంబంధించిన భద్రత కావచ్చు, జీతాల పెంపు కావచ్చు, ఓటీస్ కావచ్చు, దానికి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు, మాతో పాటు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ మణి మ్యామ్.